నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాం. ట్రైనింగ్ ఎంత 1.5 మంత్ లేదు 1.5 4 to 6 weeks నేను ఇది కంప్లీట్ చేస్తాను. ఈ ట్రైనింగ్ పీరియడ్లో నాకు నచ్చింది హైదరాబాద్. నేను అంటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది నేను ఉంటాను, లేదంటే వచ్చేస్తాను అని మైండ్ పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అర్థమైంది? స్టెప్ బై స్టెప్గా పెట్టుకోండి. మీరు పెట్టుకునేది ఓకేనా? ఇప్పుడు నా సలహా చెప్తానమ్మా, మీరు ఒక్కసారి క్లియర్గా వినండి, మీకు అర్థమవుతుంది. మన సైడ్ నుంచి చాలామంది ఏంటంటే ఇనీషియల్గా హైదరాబాద్ అని ఉంటారా, అక్కడికి వెళ్ళాలా ఇలా చాలామంది అనుకునేవాడు. నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏం చేయాలంటే జస్ట్ మీరు ఒకసారి వెళ్ళండి, ఒక 1.5 మంత్ ట్రైనింగ్ కంప్లీట్ చేయండి. మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే నలుగురు వాళ్ళు ఆల్రెడీ అమ్మాయిలు అక్కడ హాస్టల్లో ఉన్నారు, జాబ్ చేస్తారు. వాళ్ళు టాటా స్టీల్కి చాలా దగ్గరలో ఉన్నారు, చాలా దగ్గర. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. సో కొంచెం వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. గైడ్ చేసిన తర్వాత మా మెయిన్ మీకు చెప్తారు, ఏదో జాబ్ పెట్టాము. నాన్ టెక్నికల్ అంటే మన దగ్గర 2 కోర్సెస్ ఉన్నాయి. ఒకటి BBA ఉంది, ఒకటి BFSC. ఓకే, ఈ BFSC అంటే బిజినెస్ డెవలప్మెంట్ అకౌంట్స్ ఆపరేషన్స్ బ్యాంకింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ బ్యాంకింగ్ ఫీల్డ్ లోన్ వెరిఫికేషన్ ఆఫీసర్ మీకు డ్రాబ్యాక్స్ ఉన్నా అంటే మీరు ఏం చెయ్యలేకపోయినా కూడా సజెస్ట్ చేస్తే మా దాంట్లో ఎంప్లాయ్మెంట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మీరు ఏది నెగిటివ్గా ఆలోచించుకుంటూ పోతే కొంతమంది జీవితాలు అయిపోతాయి. ఓకే, ఇప్పుడున్న ఫాస్ట్ యుగంలో చదువుకుంటూ పనిప్పుడు నేర్పియాలి, వాళ్ళు జాబ్ చేయాలి. ఎట్లా మన డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఓకే, ఏదైనా చదువు ఆగిపోయి ఉన్నా కూడా ఉద్యోగం చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ చదువుకోవాలి. ప్రైవేట్ జాబ్ చేసి నైట్ జాబ్ చేసి కలెక్టర్ అయిన వాళ్ళు చేతులు కళ్ళు రాయించు ఏమి లేని వల్ల ఒక తపన ఉంది, ఏదైనా సంపాదించుకోవాలి, ఏదైనా చేయాలి. ఇవి అన్నీ మంచిగా ఉండి మనం ఆగిపోవడం. బ్యాక్ సపోర్ట్ కూడా వీళ్ళు లెజెండ్ ఫౌండేషన్ వాళ్ళు మీకు బ్యాక్ సపోర్ట్ ఇచ్చినా కూడా మీరు ఆగిపోవడం అంటే వెరీ బ్యాడ్ థింగ్. ఓకే, బీ పాజిటివ్, రైట్? మీకు ఒక సక్సెస్ ఉంది. మీరు 10 to 5 వరకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఒకవేళ ఫోన్ చేస్తే ఎత్తకపోతే వాట్సాప్ పెట్టండి, ఫ్యాక్షన్ సెవెన్లో మీకు రిప్లై వస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా జాబ్ చేయాలన్న రూల్ లేదు. గుడ్ క్వశ్చన్, బాగా అడిగారు. డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అయితే ఆ టైంకి చూపించాలి జాబ్స్ లేదు. ఐ మీన్ ఇంతకుముందు ఏమైందంటే ఒక్కొక్కసారి కొంతమంది ఒరిజినల్స్ రాలేదంటే వాళ్ళు ఫోటోస్ అట్లా చూసుకోవడం జాబ్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎలా నడుస్తుందో నాకు ఏంటంటే మారిపోతా ఉంటుంది కదా టైం అంటే వెరిఫై తీసుకుంటారు. అంటే ఫేక్గా జెన్యున్గా తెలియదు కదా వాళ్ళకి. లేదు, మీ ఓన్లీ మీ ఫోటోస్ ఉన్నాయి. ఫోటో కాపీస్ ఉంటాయి కదా, మీ ఒరిజినల్స్ చూపిస్తే వాళ్ళ ఆఫీస్లో స్కాన్ చేసుకుంటారు. మీ ఒరిజినల్స్ రాలేదు, ఇవ్వక్కర్లేదు. ఆధార్ కార్డ్ ఇంకా బుక్ బాగా అడిగి చూసా. ఇలాంటి క్వశ్చన్ అడిగితే మిగతా వరకు క్లారిటీ వస్తుంది. ఇంకెవరికైనా ఉండే డౌట్స్ అడగండి. విషయం మన ఒరిజినల్స్ జస్ట్ చూపించాలి, అంతే, ఇవ్వక్కర్లేదు అసలు. అట్లా ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఏమి మొబైల్ పడతారు తెలుసా? మీరు ఈ చిన్న కళ్యాణ మండపంలో ఇంత మధ్యలోనే మీరు ఆన్సర్ అంటే క్వశ్చన్స్ అడగలేకపోతే రేపు మీరు ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళినా ఏమీ సాధించలేదు. మన ఇప్పుడు మీరు అడిగితే ఎవరు చంపేది కొట్టరు కదా, జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అంతే కదా. ఇన్స్టిట్యూట్కి